బీహార్ ఎన్నికల్లో ఒక విచిత్రం జరగబోతున్నది. అది ముస్లిం ఓటు బ్యాంకు ఉండేటువంటి చోట్ల ఎంఐఎం కాంగ్రెస్ పరస్పరము ఎదురుపడడం జరిగింది. ఎంఐఎం ఓటు బ్యాంకును అంటే ముస్లిం ఓటు బ్యాంకును కాంగ్రెస్ కొల్లగొట్టే రీతిలో అక్కడ మార్పిడి జరగబోతున్నది అనేటువంటిది సర్వేల ద్వారా మనకు తెలియబోతున్నది. కేవలము ముస్లిం ఓటు బ్యాంకు మీదే మాత్రమే ఆధారపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తారని ఈ సందర్భంగా ఈ యొక్క సర్వేల రూపంలో తెలిసినటువంటి విషయాన్ని మీ అందరి ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఆలోచనాపరులు కానీ, కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ విదేశాల్లో ఉండేటువంటి శాంప్ర పెట్రోడా లాంటి వాళ్ళు కానీ ఈ యొక్క పాకిస్తాన్ ప్రభుత్వాలతో వాళ్ళు చేసుకునేటువంటి ఒడంబడికలు చూసినట్లయితే తప్పనిసరిగా దేశ విద్రోహ పరిస్థితులు తీసుకొచ్చే విద్రోహపరమైనటువంటి శక్తులతో కాంగ్రెస్ కలిసి ఉంది వాళ్ళ సహకారాన్ని కోరుతున్నది అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తెరిగి ఓటును వినియోగించుకుంటారని చెప్పి బీహార్ ఓటర్లకు, బీహార్ ప్రజలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా రాష్ట్రాలలో ఆ యొక్క ప్రజలు ఎడ్యుకేట్ చేస్తారని చెప్పి నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.